श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। ओम नमस्ते शारदादेवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री महागणाधिपते नमः। श्री ज्ञान सरस्वत्ये नमः। सोशल पोस्ट ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం। మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనం మొన్నటి వరకు కూడా కార్తీక మాసం పూజలు, సోమవారాలు, పౌర్ణమి చాలా పూజలు చేసేసాం, అన్ని పూజలు చేసాం। కానీ 365 ఒత్తులు వెలిగించాం। కార్తీక పౌర్ణమి నాడు చాలామంది వెలిగిస్తూ ఉంటారు। మరి దీపావళి నాడు అమావాస్య, దీపావళి అమావాస్య అంటారు। కార్తీక అమావాస్య నాడు దీపాన్ని విడిచిపెట్టాలి అంటే దీపావళి అమావాస్య నాడు మొదలుపెట్టిన దీపం కార్తీక అమావాస్య దాకా నెల రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం దీపారాధన ఉదయం సాయంత్రం కూడా చెయ్యాలి। కార్తీక దీపం సాయంత్రం పూట ఇంటి దగ్గర కూడా చాలామంది పెడుతూ ఉంటారు। కాబట్టి దీపాన్ని కార్తీక అమావాస్య నాడు అంటే డిసెంబర్ 2వ తారీఖు నాడు తెల్లవారితే 2వ తారీఖు అనగా మబ్బులో తెల్లవారుజామునే మనం లేచి స్నానం చేసి ఏదైనా నదీ ప్రాంతానికి కానీ ఎక్కడైనా సరే దేవాలయాల దగ్గర చిన్న చిన్న చెరువులు లాంటివి, తటాకాలు లాంటివి ఉంటాయి, అక్కడికి వెళ్ళి దీపాన్ని విడిచిపెట్టాలి। అంటే ఇంక మనం మార్గశిర మాసం ప్రారంభమవుతుంది 2వ తారీఖు నుంచి। కాబట్టి ఆ వెలుగు రాకుండానే ఆ వేకువజామునే తెల్లవారుజామునే మనం ఈ దీపాన్ని విడిచిపెట్టాలి। దాన్నే పోలీస్ వర్గం కదా అంటారు, పోలాల అమావాస్య అంటారు। ఆ రోజు కార్తీక మాసం ఫలితం గురించి అమావాస్య నాడు దీపం విడిచిపెట్టినప్పుడు కొద్దిగా అక్షంతలు చేతితో పట్టుకుని నేను మీకు చిన్న కథ చెప్తాను। ఈ కథ మీరు విని అక్షంతలు వేసుకుని 365 ఒత్తులు పౌర్ణమి నాడు వెలిగించలేని వాళ్ళు ఈ రోజున వెలిగించి నమస్కారం చేసి ఒక దీపాన్ని నీళ్ళల్లో చిన్న అరటి దొప్పలు కానీ ఏదైనా పెట్టి దాంట్లో దీపాన్ని విడిచిపెడితే కార్తీక మాసం నెల రోజుల యొక్క ఫలితం మీకు సంపూర్ణంగా కలుగుతుంది।